హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 16. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. రాకీ దగ్గర బైక్ కీస్ తీసుకొని దక్ష చేతిలో పెడతాడు జై. ఏంటి అన్నట్టు చూస్తుంది. ఎలాగో బైక్ నేర్చుకున్నావు కదా, పద మనమిద్దరం ఒక రౌండ్ వేసొద్దాం అంటాడు జై. నువ్వు డ్రైవ్ చేయి, నేను నీ వెనకే కూర్చుంటాను. దక్షకి దగ్గరగా వచ్చి ఒక రొమాంటిక్ డ్రైవ్కి వెళ్దాం పదా అంటాడు జై. ఆ మాటకి అక్క తమ్ముడిద్దరికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఇప్పుడేం చెయ్యాలి అంటూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. కమాన్ దక్ష, మనమిద్దరం సరదాగా అలా వెళ్దాం పదా. అంటే రాఖీని కింద పడేశాను కదా, అంటే నాకు సరిగ్గా రాదు అని అర్థం. మళ్ళీ మిమ్మల్ని ఎక్కించుకోవడం దేనికి? పొరపాటుని మీరు కూడా కింద పడితే? అమ్మో వద్దు, మీరు కూడా కింద పడితే నేను తట్టుకోలేను అంటుంది దక్ష. నీకు వచ్చు అనుకొని వాడు కొంచెం కేర్లెస్గా ఉన్నాడు. నీకంత బాగా రాదని నాకు తెలుసు కదా, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను కదా అని చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. దక్ష ఏడుపు మొహం వేసుకొని రాఖీ వైపు చూసి ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు చూస్తుంది. రాఖీకి కూడా ఏం చేయాలో అర్థం కాక తల వెనుక చేయి పెట్టి రుద్దుకుంటూ ఉంటాడు. శ్రీవారు, ఏంటో చెప్పు. ఇప్పుడు నేను చీర కట్టుకొని ఉన్నాను, ఇప్పుడు కుదరదు, ఇంకోసారి చూద్దాంలే అని తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది దక్ష. ఇది పెద్ద ప్రాబ్లమా? వెళ్ళి చీర మార్చుకొని చుడిదార్ వేసుకో, కాకపోతే లెగ్గింగ్ టాప్ వేసుకో, త్వరగా రా వెళ్ళు. అబ్బా, ఇప్పుడు వెళ్ళాలని మూడ్ లేదు, ఇంకొకసారి వెళ్దాంలే అంటుంది. అదేం కుదరదు కదా అని తనని చేయి పట్టుకొని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్లాడు. ఒక డ్రెస్ తీసి తన చేతిలో పెట్టి 5 నిమిషాల్లో నువ్వు రావాలి, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి బయటకొచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఇక తప్పదు అన్నట్టు చచ్చినట్టు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది దక్ష. అయ్యో ఇప్పుడు ఎలా అక్క, ఇప్పుడు ఏం చేస్తావు అని రాఖీ టెన్షన్గా గోళ్లు కొరుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. దక్ష కూడా బయటకు వచ్చి కంగారుగా జై వైపు చూస్తుంది. జై ఇద్దరిని గమనిస్తూ ఉంటాడు, కానీ ఏమీ తెలియనట్టు కూర్చుంటాడు. అమ్మయ్యా వచ్చావా, పద వెళ్దాం. అందరూ ఇంటికి వచ్చే టైం అయింది, వాళ్ళ కోసం ఏదైనా స్నాక్స్ రెడీ చేయాలి కదా, ఇంకొకసారి వెళ్దాం శ్రీవారు. పద్మ ఉంది కదా, తను చూసుకుంటుంది, నువ్వురా అని చేయి పట్టుకొని ఆల్మోస్ట్ లాక్కొని వస్తూ ఉంటాడు జై. ఇక ఎక్కడ ఆగకుండా రాఖీ బైక్ దగ్గరికి తీసుకొస్తాడు. రాఖీ కూడా భయంగా వాళ్ళ వెనకాలే వచ్చి కొంచెం దూరంగా నిలబడి ఏం జరుగుతుందో చూస్తూ నువ్వు డ్రైవ్ చేస్తూ ఉంటే నీ వెనకాల కూర్చొని నిన్ను గట్టిగా హత్తుకొని నీ నడుము చుట్టూ చేతులు వేసి నీ మెడ మీద నా గడ్డం ఉంచి నీతో రొమాంటిక్గా కబుర్లు చెప్తూ అలా 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 సరదాగా వెళితే అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా అంటాడు. దక్ష ఫేస్ చూసి జై అంత రొమాంటిక్గా చెప్తుంటే ఏడవలేక నవ్వుతుంది దక్ష. ఇంకా లేట్ చేయకు, తొందరగా పద అంటాడు. ఏం చేయాలో తెలియదు కానీ ఎక్కి కూర్చుంటుంది దక్ష. జై కూడా తన వెనకాలే కూర్చుంటాడు. రాఖీ గబగబా వచ్చి అక్క, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని పెద్దగా చెప్తూ అక్క ఇది బ్రేక్, ఇది క్లచ్, కీస్ ఎక్కడ పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని మెల్లిగా చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అక్క, భయంగా ఉంది. రాఖీ నా పరిస్థితి కూడా అలాగే ఉంది, అర్థం కావట్లేదు, ఆ దేవుడే కాపాడాలి అని ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అలా చూసి నవ్వొస్తున్నా కానీ పెదాల్ని బిగించి మీ తమ్ముడితో తర్వాత మాట్లాడొచ్చు పదా అంటాడు. దక్ష బైక్ స్టార్ట్ చేసింది. జై చెప్పినట్టుగానే తన నడుం చుట్టూ చేయి వేసి తనని గట్టిగా హత్తుకొని అలాగే కూర్చుంటాడు. రాఖీకి మాత్రం భయం వేస్తుంది. లోపలికి కూడా వెళ్లకుండా అక్కడే తిరుగుతూ ఉంటాడు. అక్క జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అనుకుంటాడు రాఖీ. ఆ తర్వాత తనకి చాలా బాధగా అనిపిస్తుంది. పాపం, నా వల్లే కదా అక్కకి ప్రాబ్లం వచ్చింది, నా కోసం అబద్ధం చెప్పింది, బావ దగ్గర ఇలా ఇరుక్కుంది, పాపం మా అక్క ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కితే చాలు అని మనసులో అనుకున్నాడు. ఒక అరగంటకి ఇద్దరు ఇంటికి వస్తారు. వచ్చేటప్పుడు జై ముందు కూర్చుంటాడు. దక్ష బల్లిలాగా ఖర్చుకుపోయింది, కూర్చొని ఉంటుంది.
వాళ్ళు రావడం చూసి పక్కకి తప్పుకుంటాడు రాకీ. ఇద్దరు బైక్ దిగుతారు. లోపలికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు జై. జై వెళ్ళిపోగానే రాకీ వచ్చి అక్క ఏమైంది అని అడుగుతాడు. దక్ష రాకీని చేత్తో ఫాస్ట్గా పక్కకు నెట్టి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. గబగబా వాష్రూంలోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత వస్తుంది. వచ్చి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంటుంది. అక్క వాటర్ తాగు అంటాడు రాకీ. దక్ష వాటర్ తీసుకొని గబగబా తాగుతుంది. అక్క ఏమైంది, ఇబ్బంది ఏం లేదు కదా అని తన చెయ్యి పట్టుకుని అడుగుతాడు. నాకు డ్రైవ్ చేయడం సరిగ్గా రాలేదు. కొద్దిసేపు ఎలా డ్రైవ్ చేయాలో నేర్పించాడు. ఆ తర్వాత నన్ను వెనక కూర్చోపెట్టుకుని ఫాస్ట్గా వచ్చాడు. ఎంత ఫాస్ట్గా వచ్చాడంటే స్పీడ్కి తట్టుకోలేక వామిటింగ్ అయింది అని ఆయాసపడుతూ ఉంటుంది దక్ష. జై పైనుంచి వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంటాడు. సారీ అక్క, ఇదంతా నా వల్లే. ఇంకొకసారి సారీ చెప్తే నిన్ను కొడతాను. ఏమనుకుంటున్నావు? నువ్వు సైలెంట్గా ఉండు. ఏదైనా అయితే నేను చూసుకుంటాను. ఇంకెక్కువసేపు ఉంటే ఆ విశ్వామిత్రుడికి డౌట్ వస్తుంది. నేను వెళ్తున్నాను అని మెట్లకి వెళ్తూ ఉంటుంది. దక్ష పైకి వస్తుంది అని అర్థం చేసుకుని గబగబా రూమ్లోకి వెళ్ళాడు జై. పాపం నా కోసం చాలా కష్టపడుతుంది అనుకుంటాడు రాకీ. లోపలికొచ్చి ఏంటి శ్రీవారు ఇంత ఫాస్ట్గా తీసుకొచ్చేశారు? నాకు వామిటింగ్ అయింది తెలుసా, కొంచెం స్లోగా తీసుకురావచ్చు కదా. ఏంటి మీకు వామిటింగ్ అయిందా? వావ్, గుడ్ న్యూస్ చెప్తున్నావు అన్నమాట అని అంటాడు. పెళ్ళైన కొన్ని రోజులకి గుడ్ న్యూస్ చెప్తున్నావు కదా, ఇంట్లో అందరికీ చెప్తాను అంటాడు జై. కంగ్రాచులేషన్స్ డియర్ అంటూ దగ్గరకు వస్తాడు. మిమ్మల్ని అంటూ భుజం మీద గట్టిగా కొట్టి వామిటింగ్ అంటే అది కాదు, మీరొచ్చిన స్పీడ్కి తట్టుకోలేక అలా జరిగింది అంతే అంటూ ఏడుపు మొహం పెడుతుంది. ఓహో అలాగా, నేను ఇంకా ఏంటో ఊహించుకున్నాను. దక్ష నీరసంగా బెడ్ మీద పడుకుంటుంది. ఏమైందిరా, ఈ ప్రేమకేం తక్కువ లేదు అనుకుంటూ. అమ్మో, ఇలాగే ఉంటే ఇంకేం చేస్తాడు, అస్సలు అబద్ధాలు చెప్పకూడదు, ఏదో ఒక రకంగా చెప్పాల్సిందే. శ్రీవారు నేనొకటి చెప్తాను, మీరు కోప్పడరు కదా. విషయం ఏంటో చెప్పు, మీరు నన్ను ఏమీ అననంటేనే చెప్తాను, లేకపోతే చెప్పను. లైన్లోకి వచ్చావన్నమాట అని మనసులో అనుకుని ఏమీ అనలే, చెప్పు. నిజంగా అనకూడదు, నిజంగా అనను, అది నాకు భయంగా ఉంది. నేను కళ్ళు మూసుకొని చెప్తాను. రాకీ నైట్ టైం బైక్ రేసింగ్లో పార్టిసిపేట్ చేశాడు. పోలీసులు తీసుకెళ్లి లాకప్లో పడేశారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించి తీసుకొచ్చాను అని 3 ముక్కల్లో జరిగిందంతా చెప్తుంది. మెల్లిగా కళ్ళు తెరిచి జై వైపు చూస్తుంది. జై సీరియస్గా కనిపిస్తాడు. దక్ష జై చేయి పట్టుకుని సారీ అంటుంది. సారీ ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు చేసింది తప్పు అని నీకు అర్థమైందా? ఆ లాజిక్ ఏం మాట్లాడాలో అర్థం కాదు దక్షకి. సైలెంట్గా ఉంటుంది. వాడు చేసింది తప్పు, తను పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలియగానే నువ్వేం చేయాలి, నాకు చెప్పాలి. అంటే మీరు ఊర్లో లేరు కదా, నేను ఊర్లో లేకపోయినా నాకు చెప్పాలి. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను కదా. నువ్వు చేసేది మంచి పని కాదని అనను. ఆ మాటకి దక్ష హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ నువ్వు ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళావు చూసావా, అది నాకు నచ్చలేదు. అంటే అప్పుడు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా, నన్ను ఎంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా నువ్వు చేసింది మాత్రం తప్పే. అసలు ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరినైనా తోడు తీసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే మూర్తి గారిని తీసుకెళ్ళొచ్చు కదా. ఇద్దరికి ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏదన్నా అయితే నువ్వు అనుకున్నది గబగబా చేయడమే కానీ కొంచెం కూడా ఆలోచించవా? నీకేం కాదు కాబట్టి హ్యాపీ. మరేదైనా అయితే దక్షకి అప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా, పోలీస్ స్టేషన్కి ఒంటరిగా వెళ్లకుండా ఉండాల్సింది అని మనసులో అనుకుంది. కానీ ఏమీ కాలేదు కదా అని మెల్లిగా అంటుంది. ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం సేఫ్ కాదని నీకు తెలీదా అని సైలెంట్గా వెళ్ళి బాల్కనీలో కూర్చుంటాడు జై. కానీ జై కళ్ళల్లో కన్నీటిని గమనిస్తుంది దక్ష. అబ్బా అని తల పట్టుకొని చిన్నగా లేచి జై దగ్గరికి వెళ్తుంది. సారీ చెప్పాను కదా శ్రీవారు, నేను కూడా నిన్నేమీ అనలేదు కదా, ఏమీ అనను అని చెప్పా కదా, అందుకే సైలెంట్గా ఉన్నాను, తమరు వెళ్ళండి అంటాడు జై. సైలెంట్గానే ఉన్నావు కానీ సీరియస్గా ఉన్నావు విశ్వామిత్ర. ఏమన్నావు? ఏం లేదు. అవును, బాల్కనీ అంతా ఖాళీగా ఉంటుంది కదా, ఇప్పుడేంటి ఇన్ని మొక్కలతో నింపేశావు?
స్టోర్ రూమ్లో ఉయ్యాల బల్ల ఖాళీగా ఉంది, దాన్ని తెప్పించి ఇక్కడ పెట్టించాను. మన ఇద్దరికీ సరిపోతుంది కదా అని ఉయ్యాల్లో తన పక్కన కూర్చొని ఉంటుంది. ఈ మొక్కలు బాగున్నాయి కదా, అందుకే ఇక్కడ పెట్టించాను. స్టోర్ రూమ్లో టేబుల్ కనిపించింది, గ్లాస్ టేబుల్. మనమిద్దరం ఎప్పుడైనా ఇక్కడ కూర్చొని లంచ్ చేయడానికి వీలుంటుంది కదా. బాగుంది కదా. ఇప్పుడు బాల్కనీ ఒక పక్క చిన్న డైనింగ్ టేబుల్, ఇంకొక పక్క ఉయ్యాల, చుట్టూ చెట్లు. ఇలా కూర్చొని చూస్తూ ఉంటే బాగుంటుంది కదా. వర్షం పడేటప్పుడు ఇలా ఉయ్యాల్లో ఊగుతూ వేడివేడిగా చాయ్ తాగితే భలే ఉంటుంది కదా. మొక్కజొన్న పొత్తులు తిన్నా సూపర్గా ఉంటుంది, అందుకే పెట్టించాను. జై ఏం మాట్లాడడు. ఏంటి సైలెంట్గా చెప్పాను కదా ఏమీ అనను అని, అందుకే సైలెంట్గా ఉన్నాను. అయ్యో విశ్వామిత్ర, ఏమీ అననంటే ఇలా సైలెంట్గా ఉండమని అర్థం కాదు. నాతో నార్మల్గా ఉండమని. కుదరదు. మొదటి మాత్రం సరిగ్గా వినిపించుకోలేదు. నువ్వు ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం నాకు నచ్చలేదు. నిజానికి చాలా కోపం వచ్చింది, కానీ సైలెంట్గా ఉన్నాను, అర్థమైందా అంటాడు. సరే నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దక్ష. జై ఒక్కడే ఉయ్యాలలో కూర్చొని ఉంటాడు. నాకు ఏదైనా అవుతుందేమోనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. జైని అలా చూడలేక ఇక ఉండబట్టలేక బయటకొచ్చి ఉయ్యాలాపి జై వెనక నిలబడి తన మెడ చుట్టూ చేతులు వేసి, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. ఆఫీస్ వర్క్ హెవీ ఉంటేనే కదా నాతో ఫోన్ కూడా మాట్లాడకుండా నిద్రపోయారు. మరీ అంత హెవీ వర్క్ ఉన్నప్పుడు ఈ విషయం చెప్పి ఇంకా మిమ్మల్ని టెన్షన్ పెట్టాలా? అలా టెన్షన్ పడితే అక్కడ మీరు వర్క్ సరిగ్గా చేయగలరా? లేదు కదా. అందుకే చెప్పలేదు. ఇంత చిన్న విషయాన్ని కూడా నేను చూసుకోలేనా అనిపించింది, అందుకే వెళ్ళాను. అంతేకాని నీకు కోపం తెప్పించాలని కాదు అని తన కళ్ళు తుడుస్తుంది. తన చెవి దగ్గరికి వచ్చి మెల్లిగా చెప్తుంది, ఇప్పటికైనా నవ్వండి శ్రీవారు అంటుంది. వెనక ఉన్న దక్షాన్ని చెయ్యి పెట్టి ముందుకు తీసుకొని వస్తాడు. అదే ఫోర్స్తో తన ఒళ్ళో పెట్టుకుంటాడు. సారీ అన్నట్టు చూస్తుంది. రెండు చెవులు పట్టుకొని ఉంటుంది. ఇక నుంచి నాకు చెప్పకుండా ఇంటి గడప దాడితే కాళ్ళు విరక్కొడతాను. నువ్వు ఒంటరిగా స్టేషన్కి వెళ్ళావు అనే మాట విన్న దగ్గర నుంచి ఎంత కంగారుగా ఉందో తెలుసా. అబ్బా, ఏమీ తెలియనట్టుగా ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు. అర్థమైంది మహాప్రభు, ఇది కోపం కాదు, నా మీద ప్రేమ. ఒంటరిగా వెళ్ళాను కదా, అక్కడ నాకు ఏదైనా అవుతుందేమోనని భయం, అంతేనా. ఇంకెప్పుడు అలా చేయను అంటూ ఒళ్ళో పడుకున్న దక్ష జైని ఇంకాస్త గట్టిగా పట్టుకొని చెప్తుంది. ఇక నుంచి నీ పర్మిషన్ లేకుండా ఏది చేయను, ఎక్కడికి వెళ్ళను అంటుంది. దక్షాని తన ఒడిలో నుంచి లేపి పక్కన కూర్చోపెట్టుకున్నప్పుడు జై తన ఒడిలో పడుకుంటాడు. కోపం పోయిందా విశ్వామిత్ర? ఏమన్నావు? కోపం పోయిందా స్వామి అంటుంది. ఇందాక ఇంకేదో అన్నావే. నేను అదే అన్నాను. అదే, ఏమన్నావు? ఏమీ అనలేదు. స్వామి అని తన జుట్టు మొత్తం చెరుపుతుంది. నువ్వు చేసింది మంచి పని, కానీ అలా వెళ్ళావు అంటే భయమేసిందిరా అంటూ తన నడుం చుట్టూ చెయ్యి వేసి చెప్తాడు. ప్రేమని చూపించడం కూడా సీరియస్గానే ఉంటుందేంటో అనుకుంటుంది దక్ష. శ్రీవారు, ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. మీరు పొరపాటున కూడా తాతయ్య గారికి కానీ పెద్దమ్మ గారికి కానీ చెప్పొద్దు. చెప్పకుండా ఉండాలంటే ఖర్చు అవుతుంది దక్ష. అవునా? ఎంత ఖర్చు అవుతుందేంటి? చాలా ఖర్చు అవుతుంది అంటూ తన మొహాన్ని దక్ష పొట్టలో దాచుకుంటాడు. ఏం చేస్తున్నావు అంటూ తనని జరపడానికి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావట్లేదు. జై అలా చేయగానే దక్ష బాడీ అంతా షివర్ అవుతుంది. అనవసరంగా డ్రెస్ వేసుకున్నాను, శారీలో ఉంటేనా ఇంకా బాగుండేది అంటాడు. డైరెక్ట్గా అలా ముద్దు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. ఆ మాటలకి చేష్టలకి లోపల సంతోషపడుతున్నా కానీ మీ అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. మీరు ఇలాగే నన్ను ఇబ్బంది పెడితే ఏం చేస్తావు అని తనకి చక్కెలిగింతలు పెడతాడు. అది తట్టుకోలేక విపరీతంగా నవ్వుతుంది దక్ష. ఏమీ చేయను, ఇక ఆపండి శ్రీవారు, అలారా నా దారికి అంటూ మళ్ళీ ఇందాకట్లాగే తన పొట్ట మీద మొహాన్ని అనిపిస్తాడు. వదలండి ప్లీజ్, ఇలా ఉంటే నా వల్ల కాదు, నాకేదోలా ఉంది, నేను వెళ్ళిపోతాను అంటే, అందరి ముందు ఏమీ తెలియకూడదు, ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఇష్టం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా, ఇక నేనేం చేసినా భరించాల్సిందే అని తన తలని కింద కొంచెం పెదాల మీద చిరుముద్ర వేస్తాడు. అబ్బా, నీతో మాట్లాడడం కష్టం, నా వల్ల కాదు,
నేను వెళ్ళిపోతాను. సరే వెళ్ళిపో అంటూ తనని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. నన్ను విడిపించుకొని వెళ్ళు. కనీసం ట్రై చెయ్యి అంటాడు. దక్ష దూరంగా జరుగుతున్న కొద్దీ ఇంకా గట్టిగా పట్టుకుంటాడు జై. ఇక తన వల్ల కాక సైలెంట్‌గా ఉంటుంది. ఏ మాటకి ఆ మాటే. బాల్కనీ మాత్రం చాలా బావుంది. మనమిద్దరం ఇలా రొమాన్స్ చేసుకోవడానికి చక్కగా ప్లాన్ చేశావు అంటాడు జై. చెప్పకుండా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలని ఇంత గొడవ చేశారు. బాల్కనీ ఇంత అందంగా డెకరేట్ చేశానని మాత్రం సింపుల్‌గా చెప్తున్నారా? నాకది నచ్చలేదు. ఇది బాగా నచ్చింది. అది సరే శ్రీవారు, బెంగుళూరు నుంచి నాకేం తెచ్చారు? పక్కనే మైసూర్ కూడా వెళ్ళాను. అక్కడ బృందావన గార్డెన్ ఉంది. అది నీకోసం తీసుకొనొద్దామనుకున్నాను. కానీ ట్రాలీలో పట్టలేదు అంటాడు జై. ఆహా! ఎంత బాగా సెలవిచ్చారు శ్రీవారు. తేలేదు అని డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! ఇంతకు వెళ్ళిన పని పూర్తయిందా? నా శ్రీమతి గారు హ్యాపీ జర్నీ అని చెప్పిన తర్వాత వెళ్ళిన పని పూర్తవ్వకుండా ఉంటుందా? ఏంటి సడన్‌గా పొగుడుతున్నారు? అంటే డిన్నర్ చేసి వచ్చిన తర్వాత నీతో పనుంటుంది గదా! అందుకని మిమ్మల్ని అని జైని తన ఒడిలో నుంచి లేపి కూర్చోపెట్టి అతను అక్కడి నుంచి లేచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. తనను వెళ్ళనివ్వకుండా దగ్గరికి లాక్కుంటాడు జై. శ్రీవారు, పాపం రాకీ చాలా భయపడుతున్నాడు. వాణ్ణి తిట్టకండి. ఏంటి అక్కగారి రికమెండేషనా? సరే అలాగే అనుకోండి. సరే ఇంకెప్పుడు ఇలా చేయకు. చెయ్యను మహాప్రభో చెయ్యను. నీకు ఎగతాళిగా ఉంది కదా! నీకేదైనా అయితే నేను తట్టుకోలేను దాక్ష. అందుకే కోపడ్డాను. పర్వాలేదులే శ్రీవారు. నాకు అర్థమైంది. అందులో తల తెచ్చి ఢీకొడుతుంది. అర్థమైతే సరిపోదు. వెళ్ళి నాకు కావలసిన విధంగా రెడీ అవ్వు. ఛీ! నీకు సిగ్గు లేదు? ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? కొంతమంది మొహమాటం లేకుండా ఫుడ్ తినేస్తారు. నాకు ఈ విషయంలో అస్సలు మొహమాటం లేదు అంటాడు. దక్ష చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతుంది. సిగ్గును కొంచెం దాచిపెట్టుకో అంటూ తనని దగ్గరికి తీసుకుంటాడు. ఆ రాత్రిని ఇద్దరూ మర్చిపోలేని విధంగా చాలా సంతోషంగా గడుపుతారు. ఆఫీస్ నుంచి వచ్చి గబగబా రూమ్లోకి వస్తాడు జీ. గుడ్ ఈవినింగ్ శ్రీవారు అంటుంది. గుడ్ ఈవినింగ్. సరే ఏమైంది ఇవాళ నీకు? నాకేమైంది, బ్రహ్మాండంగా ఉన్నాను అంటుంది దక్ష. బాగానే ఉంటే మరి ఈరోజు ఈ మెసేజ్ ఏంటి అని ఫోన్ తన వైపు చూపిస్తాడు. అదా? అవును అదే. ఏంటి ఇదంతా? మీరే కదా శ్రీవారు గడప దాటి కాలు బయట పెడితే కాళ్ళు విరక్కొడతానన్నారు కదా. అంటే అందుకని పొద్దున్నుంచి రూమ్లోనే ఉన్నాను. లంచ్ చేయడానికి వెళ్ళనా? పెద్దమ్మగారు పిలుస్తున్నారు. కిందకి దిగనా? బాల్కనీలోకి వెళ్ళనా? అలా అన్నిటికీ నీ పర్మిషన్ తీసుకున్నాను. తప్పేముంది? జై గట్టిగా తల కొట్టుకుని చివరికి వాష్రూమ్కి కూడా పర్మిషన్ తీసుకోవాలా? అమ్మో! నీకు చెప్పకుండా వెళ్తే మళ్ళీ నా కాళ్ళు విరక్కొడితే ఎలాగా అంటుంది ఫేస్ అమాయకంగా పెట్టి. మరి వీళ్ళిద్దరి చిలిపి గొడవలు, సరదా అల్లర్ల మధ్య వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? దగ్గరగా ఉంటారా లేకపోతే దూరం అయిపోతారా అనేది ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే నిన్ను కోరిన కథలు ఛానల్లో ఓన్లీ జస్ట్ 40 సబ్స్క్రైబర్స్తో ప్లీజ్ మానిటైజేషన్ అవుద్ది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.